హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి మైసూర్ బోండా చేస్తున్నాను. దానికోసం ఒక గ్లాస్ మైదా పిండి, పావు గ్లాస్ బియ్యం పిండి వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, తినే సోడా, కొంచెం షుగరు, పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు పిండిని నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు మైసూర్ బోండా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. అండ్ ఇంకొక టిప్, మైసూర్ బోండా పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళు అంటే లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళతో పిండి కలుపుకుంటే మైసూర్ బోండా అనేది చాలా బాగా వస్తుంది. ఈ టిప్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ బోండాలు కూడా మనము మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే బోండా అనేది మంచిగా ఉడుకుతుందండి. ఇక్కడ నేను కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను మైసూర్ బోండా. కొబ్బరి చట్నీ, కొబ్బరి, పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, కొంచెం షుగరు, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్లోకే కాదండి, ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. Until then, take care, be safe, and this is Sarla signing off. Bye bye.